హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చాలా త్వరగా అండ్ ఈజీగా ప్రిపేర్ అయ్యే పన్నీర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఈ విధంగా మిశ్రమం మొత్తాన్ని పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలన్నింటికి ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇలా పన్నీర్ ముక్కలన్నింటినీ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ ముక్కలని 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి. ఇలా ముక్కలన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ని కలుపుతూనే ఉండాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిర్చీలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆనియన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ కడాయిలో వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టేసి 2-3 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. మూత తీసి పన్నీర్ ముక్కని ఒకసారి ఇలా చెక్ చేసి చూస్తే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉంటుంది. మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోలేదు కాబట్టి పన్నీర్ ముక్కలు అనేవి మెత్తగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.